శ్రీ శ్రీ శివాయ గురవే నమః. దగ్గుబల దుర్గన్న గురించి చెప్పుకున్నాం. ఈ దగ్గుబల దుర్గన్న శ్రీనాథ మహాకవి బావమరిది చెప్పాం ఒకసారి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. శ్రీనాథ మహాకవి బావమరిది. ఆ యుగంలో దుర్గన్న ఒక ధ్రువతారం. అతనికి కారణము అతను రచించినటువంటి నాసికేతోపాఖ్యానం కావ్యం గల విశిష్ట గొప్ప విశిష్టత్వమే వ్యక్తిత్వం కూడా కావ్యానికి అతనికి కూడా. ఈ కావ్యము శ్రీనాథుడు యుగంలో కావ్య రచన చైతన్యానికి అందరి ప్రయోగశీలను కూడా ప్రతిఫలించుకొనిన ప్రతిభాతీర్థం అని చెప్పచ్చు. దగ్గన వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఈ దగ్గుబలి దుర్గన నాసికేతోపాఖ్యానం గంగయ్య మంత్రి అనే 1460 ప్రాంతానికి చెందిన కవికి అంకితం చేశాడు. దుర్గని ప్రబంధాన్ని క్రీస్తకం 1460 ప్రాంతం రచించి ఉంటాడని, దీనికంటే ముందు కాంచీపుర మహాత్మ్యం రచించి ఉంటాడని కూడా చెప్పచ్చు. ఈ నాసికేతోపాఖ్యానం గురించి ఈ పుస్తకం అసంపూర్తిగా కనిపిస్తోంది, కానీ దగ్గర పాండిత్యం దర్పణం వంటిది. ఇది వేద మంత్రార్థాలకు విహారం కూడా. ఆగమశాస్త్ర విషయాలు కూడా చాలా ఉన్నాయి. పురాణ విషయాలకు కూడా ఆటుపట్టు. లౌకికమైన వైదిక ఆచారములు తావు స్థానం గల ఆచారాలకు వేదాంత పురాణ గ్రంథాలు ఉన్నటువంటి విశిష్టమైన వ్యక్తుల్లో నచికేతుడు ఒకడు. అట్టి నచికేతునకు ఆంధ్ర సాహిత్యంలో స్థానం కల్పించేవాడు దుర్గన మహాకవి. నాచికేతుని కథ సంస్కృత ఆంధ్ర భారతంలో ఉంది. తనకు పూర్వం ఉన్న గ్రంథంలో అన్నింటిలోనూ పరిశీలించి యథోచితంగా కొంత కాదు ఏం చేశాడు, తనకు పూర్వం ఉన్న గ్రంథంలో అన్నింటినీ పరిశీలించి ఏదో కొన్నితో మార్పులు చేర్పులు వచ్చేసి నచికేతుని కథకు అందం తీసుకొచ్చాడు. అది కథ. శృంగార వర్ణంలో దుర్గన సంయమనం పాటించాడు. నాయకు కూడా అంగాంగ వర్ణ ప్రదర్శించలేదు. మలక మెరుంగో జాతి విరుగ మొగ్గియో కేదరిగో ముద్దురా చిలకయే ఆణిముత్యముయే చిత్రవు బొమ్మయో కోకిలంబో చెంగువల బంతియో పసిడి కొమ్మయో అంటూ సభ్యంగా కమనీయంగా రూపసమున వర్ణించాడు. దుర్గన్ తెలుగు పదాలు ఎంత చక్కగా పొందుపరుస్తాడో సంస్కృత పదాల్లో కూడా తన భావానికి శైలికి అంతటి జిగిబిగిని కల్పిస్తాడు. అందుకు ఉదాహరణ అప్సర కబరీభరానం అల్ప కల్పక ప్రసవదామకములం పరిమళంబు గంధర్వ కామిని గజబంధ సురసించు సౌగంధికంబుల సౌరభం విద్యాధరాంగనా వీటికా గద్భిత ముఖ సౌధము లయోమోదఫారం గుహిక కేహిని కుంకుమోన్మిత శ్రిత కస్తూరికాంగములు వలపు. ఎంత బాగా ఒకసారి అప్సరసుల యొక్క కబరీభార అప్సర స్త్రీలతో జుట్టు అందంతో చెప్పాడు. ఆయన పరిమళం కనిపిస్తూని గంధర్వకాముల యొక్క స్తనధ్వజాన్ని వర్ణించాడు. సౌగంధిక సౌరభం కనిపిస్తోంది. విద్యాగంధర్వుల యొక్క వీటి తాంబూల పరిమళాన్ని కనిపిస్తోంది. విద్యాధర్వ అప్సర అక్షోగంధర్వ కింద పిశాచ గుహ్యకో సిద్ధభూతో మీ దేవయోని అని దాన్ని తీసుకొని చెప్తున్నాడు ఆ పద్యాన్ని. అప్సరసులు గంధర్వులు విద్యార్థులు గుహ్యులు అలా ఉన్నటువంటి కస్తూరికా పరాగములతో అందంగా ఉందని స్త్రీ ఎంత బాగా వర్ణించాడు. అప్సర కబరీభరానల్ప కల్పక ప్రసవదామకముల పరిమళము గంధర్వ కామిని కజబంధ సురసింధు సౌగంధికంబుల సౌరభంబు విద్యాధరాంగనా వీటికా గర్భిత ముఖ సౌరభముల సౌధముల్ లయోమోద భారం గుహిక గేహిని కుంకుమోన్మిత శ్రిత కస్తూరికాంగముల వలపు. అంత కనబడు. నాసికేతోపాఖ్యానము శాంతరస ప్రధానం, కమనీయము. అలాంటి భావాలతోటి శాంతరసంతో కమనీయంతో కొన్ని భావాలతోటి సామెతలతో చాలా ముదిమధురంగా ఉంటుంది. దీన్నే పింగళ లక్ష్మీకాంతంగా చెప్పారు. కవిసార్వభౌముని భావగతి కానీ శబ్దగతి కానీ అలవరుచుకున్నవాడు కాదు. శ్రీనాథుని శృంగార వర్ణ ఉల్బణము కానీ ప్రౌఢ సమాస ఘటన కానీ ఈ కావ్యంలో అక్కడకు వచ్చినది కాదు. ఇతనిది పారమార్థిక పరాయణం. శ్రమ సంపన్నుడైన
సంపూర్ణ చిత్తబుద్ధి కనుకనే ఇతడు బ్రహ్మజ్ఞానపరమైన నాసికతో వాక్యం రచించటకు అర్హుడయ్యాడు అని చెప్పుకుంటూ మనం చెప్పాను. తర్వాత ఇంకొక గురించి